పరిశుద్ధమైన దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరొక దేవుడు తన వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన కృపను అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, తలలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ మాటను మాకు వినిపింపజేసి మమ్మల్ని జీవింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూస్తున్నట్లయితే యేసయ్య సెలవిచ్చినట్టు మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి దయచేయబడును అని దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెలు అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపలు అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. యేసయ్య ఇక్కడ చెప్పుచున్న యొక్క మాటను గమనిస్తున్నట్లయితే, అడగండి అడగండి నేను మీకు దయచేవాడని అంటున్నాను. అడగండి అని ఎవరుంటూ ఉన్నారు అని అన్నట్లయితే, సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని మానవునికి అనుగ్రహించి మానవుణ్ణి ఈ భూమి మీదకి ప్రవేశపెట్టి సమస్తాన్ని ఆస్వాదించమని ప్రకృతిని, సృష్టిని, సర్వమండలమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు తన యొక్క నిత్య శక్తిలో మనతో చెప్పుచున్న యొక్క మాట, అడగండి అడగండి, మీకేమి కావాలో అడగండి, మీరు అడిగినప్పుడు అది మీకు దొరుకుతుంది, ఇవ్వబడుతుంది అని దేవుడు సెలవిస్తున్నవాడైతున్నాడు. చాలాసార్లు మన యొక్క జీవితంలో అనేక మందిని అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకేదైనా కష్టకాయం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, పరిస్థితులు మనల్ని ఇబ్బందికరమైన స్థితిలోనికి నడిపింపజేస్తున్నప్పుడు, ఏది చేయాలో అర్థం కాని స్థితిలో మనం మనుషుల యొక్క సలహాలను, మనుషుల యొక్క సహాయాన్ని, మనుషుల యొక్క ఆదరణను మనం అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, నన్ను అడగండి, మీకు ఏమి కావాలో మీరు నన్ను అడగండి, నేను మీకు దయచేయు దేవుడనైతున్నాను అని ఆయన మానవునితో సెలవిస్తున్న వాడైతున్నాడు. ఆ సందర్భంలోనే ఆయన మాట్లాడుచు ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడము నెరిగిన వారైతున్నారు. ఒకవేళ మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మీ పిల్లలు మిమ్మలను, ఇదిగో తండ్రి నాకు రొట్టెనివ్వు అన్నప్పుడు మీరు రాతినివ్వరు కదా, అలాగనే మీ పిల్లలు చేపను అడిగినప్పుడు మీరు పామునివ్వరు కదా. మీరు ఈ లోకంలో చెడ్డవారై ఉండి పాపాత్ములుగా జీవిస్తున్నప్పటికీ, చెడ్డ మనుషులై ఉన్నప్పటికీ మీరు మాత్రము మీ పిల్లలకు మంచి చేయాలని అనుకుంటున్న యొక్క సందర్భంలో, మీకంటే సర్వశ్రేష్టమైన మంచి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఎంతగా చక్కగా ఆయన మీకు మంచి ఈవులను దయచేవాడై ఉంటున్నాడు అని ఆయన సెలవిస్తూ, అడగండి మీకు ఇవ్వబడుతుంటుంది, నీకేం కావాలో అడుగు, నీకు ఎంత కావాలో అడుగు, నేను దయచేయు దేవుడని అంటున్నాను, తగిన సమయమందు తగిన రీతిగా నేను నిన్ను ఆదుకొను దేవుడని అంటున్నాను అని ఆయన సెలవిస్తున్న వాడైతున్నాడు. అందుచేతనే దేవుడు ఆయన మాట్లాడుచు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు అవి కోయవు అంటున్నాడు. ఇదిగో పొలంలో ఉన్న పువ్వులను చూడండి, అవి ఎంతో సుందరంగా అలంకరింపబడి ఉన్నావు అంటున్నాడు. ఆ విధంగానే దేని గురించి చింతపడకుండా మీరు నన్ను అడగండి, మిమ్మును బహు ఆశీర్వాదముగా నేను దీవించి సహాయం చేయు దేవుడని అంటున్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మిమ్మును దర్శించి మీకు సహాయం చేయు దేవుడని అంటున్నాను, మంచి శ్రేష్టమైన ఈవులతో మిమ్మును అలంకరింపచేయు దేవుడని అంటున్నాను. కాబట్టి మీరు నన్ను అడగండి అని ఆ జీవం కలిగిన దేవుడు మనందరితో మాట్లాడుచున్న వాడే అంటున్నాడు. అడగడం అనేది మన జీవితంలో మనము నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం. ఎలా అడుగుతున్నాం? ప్రార్థనలో దేవుణ్ణి అడిగేవారమే అంటున్నాం. ప్రార్థన మనం అడుగుచున్నప్పుడు మన పరిస్థితులను మార్చేదిగా ఉంటున్నది. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే యేసయ్య చిన్న పిల్లవాడు అడిగినట్లుగా అడగమని తెలియజెప్పుచున్నవాడు అంటున్నాడు. ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే అడుగుతున్నాడో, తన తండ్రిని కోరుచు ఉన్నాడో, రిక్వెస్ట్ చేస్తున్నాడో, బ్రతిమలాడుచున్నాడో, తనకు కావాలని మారం చేస్తున్నాడో, తనకు కావాలని తెచ్చిపెట్టమని
అని గట్టిగా అడుగుతూ ఉన్నాడో, తండ్రి మీద అధికారమును చూపిస్తూ నాకు కావాలని ఏ విధంగా అయితే అడుగుచూ ఉన్నాడో ఆ విధంగా మీరు అడగండి అని దేవుడు చెప్తున్నాడు. నేను మీ తండ్రినై ఉన్నాను, నేను మీ పరలోకపు యొక్క తండ్రినై ఉంటున్నాను గనుక నేను మీరు అడిగినప్పుడు మీకు దయచేయువాడనై ఉంటున్నాను అని చెప్తున్నాడు. తండ్రి ఒకవేళ తండ్రిని పిల్లవాడు అడిగినట్లయితే తండ్రి మోసపూరితంగా ప్రవర్తించడు. మోసపూరితమైన యొక్క విధానాలతో ఆయనను కుమారుణ్ణి బాధ పెట్టడు. ఎందుకనంటే తండ్రి పిల్లవాడికి క్షేమము కలుగజేస్తూ ఉంటాడు. అలాగే నీ దేవుడు కూడా ఎప్పుడు కూడా ఆయన నిన్ను స్థిరపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను వర్ధిలింప చేయడానికి ఆయన తన యొక్క నిత్యమైన కృపలను చేత నింపువాడై ఉంటున్నాడు. కనుక అడగండి, మీకేం కావాలో అడగండి అని దేవుడు చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడుతూ ఉన్నది, అడగడం నేర్చుకో అని ఆయన సెలవిస్తున్న వాడై ఉంటున్నాడు. అయితే ఆయన ఒక సందర్భంలో ఆయన ఏమన్నాడు అంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. యోహాను సువార్త 15:16 చూస్తున్నట్లయితే, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించినట్లుగా, నిలిచి ఉండినట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. గనుక ఇదిగో మీరు నా పేరట తండ్రిని ఏమైనా అడుగుతూ ఉన్నారో అది మీకు దయచేయబడుతూ ఉన్నది అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడగండి అని అంటున్నాడు. మిమ్మల్ని సంతోషపరచువాడని నేనే. ఈ లోకంలో నేనేది సంతోషపరచలేదు. ఒకవేళ నేను మనుషులు నిరాశపరచవచ్చు, నీకు సహాయం చేస్తానని, నీకు ఆదరిస్తానని, నీకు మేలు చేస్తానని చెప్పి నిన్ను వంచవచ్చు, మోసం చేయొచ్చు. కానీ ఆ జీవం కలిగిన దేవుడు ఎంత మాత్రము కూడా నీపై నిన్ను మోసానికి గురి చేయరు. కానీ ఆయన నిన్ను దీవించి వాడై ఉంటున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, నీ సంతోషం అధికం చేయబడడానికి నీవు నన్ను అడుగు, నేను నీకు ఇచ్చేవాడనై ఉంటున్నాను అని చెప్పిన వాడై ఉంటున్నాడు. మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నట్లయితే, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయనట్లయితే, మనం ఏమడిగినను కూడా అది ఆయన వలన దొరుకును అని 1 యోహాను పత్రిక 3:21 చెప్పబడుచున్నది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాం. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఉన్నాం. ఆయన యొక్క తండ్రిగా ఆయనను భావించుకుని ఉన్నాం. కనుక నిజానికి నీవు ఆయన యొక్క బిడ్డవు, నీవు ఆయన పోలిక చొప్పున సృష్టింపబడి ఉన్నావు, ఆయనకు చెందిన దానవు వాడబై ఉంటున్నావు. కనుక ఆయన అంటూ ఉన్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ఎడలా. మరి యోహాను అంటూ ఉన్నాడు, మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన సంతోషించి ఆయన మన ప్రతి అవసరమును తీర్చువాడై ఉన్నాడు, ప్రతి మేలుతో తృప్తిపరచువాడై ఉన్నాడు. ఏ విధంగా అంటే, మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికముగా చేయు సమర్థుడైన దేవుడై ఉంటున్నాడు. అందుచేత నీవు అడగడం నేర్చుకోవాలి. అడగడం చేయడం ద్వారా నీ జీవితము శ్రేష్టమైన ఈవులతో నింపబడుతుంది, మంచి దీవెనలతో నింపబడుచు వారై ఉంటున్నా. అందుచేత దేవుని అడుగు, మనుషులను అడగకు, ప్రభుత్వాలను అడగకు, వ్యక్తులను అడగకు, చుట్టుపక్కల ఉన్న వారిని అడగకు, నీ బంధువులను అడగబాకు, నీ పై ఉద్యోగాలను అడగబాకు. ఎవరిని అడగమనంటే నీ దేవుని మొదట అడుగు. నీ దేవుడు పరలోకంలో నుండి ఆజ్ఞ ఇస్తేనే సమస్తము నీ జీవితంలో పొందుకుని వాడమై ఉంటున్నాం. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక పిచ్చుక కూడా రాలదు, ఒక ఆశీర్వాదం కూడా దిగి రాదు. కనుక ఆయనను అడగడం ద్వారా నీకు మేలును కలిగ చేస్తూ ఆయన నిన్ను దీవించు వాడై ఉంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా అడగాలి అని మనం గమనిస్తున్నట్లయితే, ఆసక్తితో నీవు దేవుణ్ణి అడగాలి. ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, వర్షము రావద్దు అని ప్రార్థన చేశాడు. కనుక దేవుడు ఆ వర్షాన్ని ఆపివేసిన వాడై ఉంటున్నాడు. ఆ తర్వాత వర్షాన్ని కుమ్మరించుదేవా అని దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసిన వాడై ఉంటున్నాడు. దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి దేవుడు సహాయం చేసిన వాడై ఉంటున్నాడు. కనుక దేవుని యొక్క దృష్టిలో నీవు ఏమి అడిగినను కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నవాడై ఉంటూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా నీవు అడిగిన ప్రతిదాన్ని కూడా నెరవేర్చేవాడై ఉంటున్నాడు. దేవుని యొక్క దృష్టిలో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గొప్ప వ్యక్తి ఏమి కాదు, నీకంటే శ్రేష్టమైన వ్యక్తి ఏమి కాదు, నీకంటే ఇదిగో అద్భుతమైన యొక్క సౌందర్యంతో నింపబడిన సృష్టింపబడిన వ్యక్తి కాదు. ఆయనకేమి రెక్కలు లేవు, ఆయన ముఖమేమి వెలుగు చేత నింపబడలేదు. కేవలం నీవు నేను ఉన్న రీతిగానే ఏలియా కూడా భక్తుడు ఉన్నాడు. ఆయనకేమి
గొప్ప, మనకంటే గొప్పతనం ఏమీ లేదు, కానీ ఆయనకి ఇంకా బట్టతల ఉండదని బైబిల్లో చెప్పబడుతూ ఉన్నది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, అయినప్పటికీ దేవుని సన్నిధానంలో దేవుణ్ణి అడిగిన వాడే ఉన్నాడు. అడగడం ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాడు. అడగడం ద్వారా అనుకున్నది సాధించగలిగాడు. అడగడం ద్వారా ఏది చేయాలో అది చేయడానికి తన మనసు నిలుపుకున్నప్పుడు అది నెరవేర్చుకున్న వాడై ఉంటున్నాడు. నీ జీవితంలో ఇలాంటి కరోనా కలవర పరిస్థితుల్లో నీవు భయపడుచు, భయాందోళనకు గురవుతూ, నా పరిస్థితి ఏమైపోతుందో అని, నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతుకు ఎలా ఉండబోతుందో, నా యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని నీవు కలవరపడుచు ఉండవచ్చు, నువ్వు వేదన పడుతూ ఉండవచ్చు. అయితే నువ్వు అడగవలసింది ఒకటే, దేవుని నీవేమి ఆశపడుతున్నావు? ఇదిగో ఏది మూయబడాలని అనుకుంటున్నావు? నీ కొరకు ఏది తెరవబడాలనుకుంటున్నావు? ఏది జరగద్దు అని అనుకుంటున్నావు? ఏది జరగాలని అనుకుంటున్నావు? ఏ మేలు కావాలని అనుకుంటున్నావు? ఏ కీడు నీ దగ్గరికి, నీ దరిదాపుకు రావద్దని అనుకుంటున్నావు? అయితే ప్రార్థన చేయి, దేవుని అడుగు. దేవుని అడిగినప్పుడు దేవుడు ఇచ్చువాడై ఉంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయన చెప్పుచున్నవాడై ఉంటున్నాడు. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అని ఆయన చెప్పుచున్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆసక్తిగా దేవుని యొక్క సన్నిధానములో అడగడం ప్రారంభించాలి. దేవా, నీ కనికరము నాపై దిగిరానిమ్ము. దేవా, నీ కను దృష్టి నాపై ఉండనిమ్ము. దేవా, ఇదిగో నీవు నన్ను ఆశీర్వదించమని నేను అడుగుచు ఉన్నాను తండ్రి. నీ మేలులతో నన్ను తృప్తిపరచమని నేను నిన్ను అడుగుచు ఉన్నాను తండ్రి అని ఒక పిల్లవాని వలె నీవు అడగడం ప్రారంభించు. ఒక తండ్రిని అడిగినట్టుగా నీవు అడగడం ప్రారంభించు. గనుక తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లుగా దేవుడు నీ ఎడల జాలిపడి ఆయన తన కనికరాన్ని, తన వాగ్దానాన్ని నీకు అనుగ్రహించిన వాడై ఉంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అడుగు నీకేమి కావాలో నేను నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు. నీవు అడుగుము, నేను నీకు సమస్తమైన మేలులతో నింపువాడనై ఉన్నాను. ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికంగా నీవు నీ ఊహకు అందని విధంగా నేను నిన్ను వర్ధిల్లింపచేసి దీవించు దేవుడనై ఉంటున్నాను. కనుక నీవు నన్ను అడుగు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలా అడగాలి? దేవుని యొక్క వాక్యంలోని మనం గమనిస్తున్నట్లయితే, ఒకటి పిల్లవాని వలె అడగాలి. రెండోదిగా మరి అదే సందర్భాన్ని మనం లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 5వ వచనంలో ఉండి ఆయన వారితో ఇట్లా, ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ తన స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే నుండి, తొందర పెట్టవద్దును, తలుపులు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా అతడు తన స్నేహితుడై నందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నాయనను లేచి అతనికి కావలసినవి ఇచ్చునని నేను మీతో చెప్పుచున్నాను. అటువలే మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతి వారికి దయచేయబడును అని దేవుని యొక్క వాక్యంలో ఉండి చెప్పబడుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక స్నేహితుని వలె దేవుడు మనల్ని అడగాలని కోరుచున్న వాడై ఉంటున్నాడు. ఒక స్నేహితుని వలె నీవు దేవుణ్ణి సమీపించమని కోరుచున్న వాడై ఉంటున్నాడు. ఎలా అడగాలి? ఇదిగో ఒక తండ్రిని సమీపించినట్టుగా పిల్లవాడు సమీపించి అడిగినట్టుగా అడగడం మాత్రమే కాకుండా, ఒక స్నేహితునిగా నేను నిన్ను భావిస్తున్నాను, యు ఆర్ మై ఫ్రెండ్ అని దేవుడు నీతో మాట్లాడుచున్న వాడై ఉంటున్నాడు. నేను నీ ఫ్రెండ్ని కనుక నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, నీవు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడగాలి అని అంటే నీకు ఒక పర్సనల్ రిలేషన్షిప్ కావాలి. ఇదిగో నీకు ఆయనకు ఒక సత్సంబంధం ఏర్పరచబడినప్పుడే నీవు ఆయనను చక్కగా వెళ్ళి, నిర్మోహమాటంగా వెళ్ళి ఇదిగో నువ్వు అడగగలుగుతావు. నువ్వు వెళ్ళి అడుగుతున్నప్పుడు నీకు స్వాతంత్రం ఉండాలి. ఆ స్నేహితుడు అంటే స్వాతంత్రము నీవు కల్పించినప్పుడు ఆ స్వాతంత్రము నిన్ను నడిపించి ఆ స్నేహితుని అడిగేటట్టుగా చేస్తుంది. దేవుని యొద్ద నీకు ఆ స్వాతంత్రం ఉందా అంటే, దేవుని యొక్క బిడ్డగా స్నేహితునిగా నీవు జీవిస్తున్నావా? అబ్రహాము దేవునితో స్నేహితం చేసిన వాడై ఉంటూ ఉన్నాడు. అబ్రహాము ఇదిగో మరి దావీదు దేవునితో స్నేహం చేసినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, హీ ఈజ్ మై ఫ్రెండ్.
మై బిలవెడ్ ఫ్రెండ్ అబ్రహాం, నేను అతనికి దాచిపెట్టుదునా, ఏదైనా ఏ సంఘటన అయినా ఏ సందర్భమైనా ఆయనకు మరుగు చేసేదనా అని ఇదిగో ప్రతి విషయాన్ని తెలిపడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడై ఉన్నాడు. అలాంటి ఒక ఫ్రెండ్షిప్ ను మరి అబ్రహాము కలిగిన వాడై ఉంటున్నాడు. నీవు ఈ లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావేమో, ఈ లోకంలో అనేకమైన విషయాలను గురించి ఇదిగో స్నేహపూరితంగా ఉంటున్నావేమో, కానీ ఒకవేళ నీవు దేవునితో స్నేహం లేకపోయినట్లయితే నీ జీవితంలో ఆశలు నెరవేర్చబడవు. నువ్వు అడుగుతూనే ఉంటావు కానీ నీవు పొందుకోలేని స్థితిలో ఉంటావు. నువ్వు మనుషులను అడుగుతావు, నీవు స్నేహితులను అడుగుతావు, నీవు లోకాన్ని అడుగుతావు, ఇదిగో అనేకులను అడుగుతావు, కానీ నీ ఆశలు అలానే ఉంటాయి. కానీ ఒకవేళ దేవునితో నువ్వు స్నేహం చేసినట్లయితే దేవుడు నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుడు నిన్ను వర్ధలింప చేయవాడై ఉన్నాడు. దేవుడు తన మహదైశ్వర్యం చేత తన కృపల చేత నిన్ను నింపువాడై ఉంటున్నాడు. హౌ యు షుడ్ ఆస్క్, you should ask, maintaining a personal relationship like a friend. You should have that freedom. You can approach boldness. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడగాలి అంటే ఆ స్నేహితుడు ఉన్న యొక్క సమీపత్వమును బాంధవ్యమును బట్టి ధైర్యముగా అడగలుగుతున్నాడు, నా స్నేహితుడు అని. ఇది అక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒక స్నేహితుడు వచ్చాడు తన ఇంటికి. ఆ స్నేహితుడు వచ్చినప్పుడు చూస్తున్నట్లయితే ఆ స్నేహితుడికి ఆకలి వేయించింది. ఆ ధర్మం ప్రకారంగా అక్కడ ఆ యూదుల ఆచార ప్రకారంగా ఎవరైనా తన ఇంటికి వస్తున్నప్పుడు ఏదైనా ఆహారం పెట్టాల్సిన బాధ్యత ఈ స్నేహితుడికి ఉన్నది. కనుక ఈ స్నేహితుడి దగ్గర ఏమీ లేదు కనుక వెళ్ళి తన పక్కన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా స్నేహితుడు వచ్చాడు దూర ప్రయాణం నుండి, అతనికి ఆహారం ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు, ఆయనకు పెట్టడానికి నాకు ఏమీ లేదు, కనుక ఇదిగో నేను ఒకటి అడుగుచు ఉన్నాను, కొద్దిగా రొట్టెలను బదులిమ్ము అని లేదా అడుగుచు ఉన్నప్పుడు స్నేహితుడు అంటున్నాడు, నా పిల్లలు నా పక్కనే పడుకున్నారు, నేను లేచి ఇవ్వలేని స్థితిలో ఉన్నాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అంటున్నాడు. ఇంకా నేను లేవలేను, ఇష్టం లేదు. కానీ మాటికి బైబిల్లో చూస్తున్నట్లయితే ఆ స్నేహితుడు ఉన్న స్వాతంత్రాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి, ఆ యొక్క పర్సనల్ ఇంటిమసీని బట్టి మాటికి అడుగుచూ సిగ్గుమాలి అడిగిన వాడై ఉంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు మనం సిగ్గుపడని అవసరం లేదు. మనం సిగ్గుపడాల్సిన యొక్క అవసరత ఎంత మాత్రమూ లేదో. ఎందుకు అనంటే ఆయన యొక్క బిడ్డగా నీవు నేను ఆయన యొక్క స్నేహితులుగా ఆయన మనల్ని పరిగణించుచున్నవాడై ఉంటున్నాడు. బికాస్ హీ లవ్స్ యూ టు మేక్ ఫ్రెండ్షిప్, హీ వాంట్స్ టు హ్యావ్ దట్ వండర్ఫుల్ ఫ్రెండ్షిప్ విత్ యూ. అందుచేత నువ్వు వెళ్ళి ఆయనను అడుగు, నీకేమి కావాలో ఆయన దయచేవాడై ఉన్నాడు. నీకెంత అవసరమో ఆయనకు వివరంగా తెలియచెప్పు. ఇదిగో నీ స్నేహితుల గురించి అడుగు, నీ ఇంటి వారి గురించి అడుగు, నీ పక్క వారి గురించి అడుగు, ఈ లోకం గురించి నీవు అడగడం నేర్చుకో. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లారా, ఇదిగో అనేక మంది ఇతరుల కొరకు ప్రార్థన చేసిన వారుగా ఉంటున్నారు. యోబు తన యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన వాడై ఉంటూ ఉన్నాడు. అలాగనే నీవు నేను మనందరి జీవితంలో మన కుటుంబస్తుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి. దేవుని అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. ఆయన నిన్ను వర్ధలింపజేసి ఆయన తన మేలులతో నింపువాడై ఉంటూ ఉన్నాడు. బైబిల్లో నుండి చూస్తున్నట్లయితే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. అంత మాత్రమే కాదు, ఎఫెఫ్రా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎఫెఫ్రా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పౌలు యొక్క స్నేహితుడుగా ఉన్నాడు. కొలస్సీ 4:12 ఈ విధంగా సెలవిస్తున్నది. ఆయన ఏమంటున్నాడంటే, ఎఫెఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి పరిశుద్ధాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని మీ గురించి ప్రార్థనలో దేవుణ్ణి అడుగుచున్నవాడై ఉంటున్నాడు. ఎఫెఫ్రా ఇదిగో ఆ సంఘం, కొలస్సీ సంఘం కొరకు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క చిత్తమును ఆ సంఘం నెరవేర్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో నిలకడగాను, పరిశుద్ధాత్మ నింపుదలలోను నిలకడగాను, ఆత్మ ఫలముల చేత నింపబడిన యొక్క సంఘంగా ఉండాలని, వర్ధిల్లింపబడాలని
దీవెనకరమైన స్థితి కలగాలని ఇది ఎఫెఫ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సంఘం కొరకు, నీ సంఘం కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ అన్నదమ్ముల కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ యొక్క నీ ఇరుగు పొరుగు వారి చుట్టూ నీవు ప్రార్థన చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను మనందరం కూడా ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మన కొరకు మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అడగడం మాత్రమే కాదు, మనం ఇతరుల కొరకు కూడా దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి. ఎప్పుడైతే నీవు ఇతరులను దేవుని కొరకు అడుగుచున్నావు, ఇతరులను దేవుని యొద్దకు తీసుకుని వస్తున్నావో, అప్పుడు దేవుడు నిన్ను దర్శించువాడై ఉంటున్నాడు. దేవుడు అధికమైన దీవెనలతో నింపువాడై ఉంటున్నాడు. వారిని దీవించగా వారి దీవెనలతో పాటు నీకు కూడా ఆ దీవెనలు మెండుగా కలుగుచున్నవి అని నేను నీకు తెలియజేయుచున్నాను. అపొస్తలుడైన పౌలు దేవుని చిత్తాన్ని అడుగుచున్నాడు. నా జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉన్నది అని తెలుసుకోవాలనుకున్నాడు. అందుచేతనే అరేబియా ప్రాంతంలోనికి వెళ్ళి ఇదిగో కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో ఏకాంతంగా గడిపిన వాడై ఉంటూ ఉన్నాడు. ప్రార్థన చేసిన వాడై ఉన్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాడై ఉంటున్నాడు. అపొస్తలత్వమును పొందుకున్న వాడై ఉంటున్నాడు. ఒకవేళ దేవుని నీ చిత్తం ఏమైనదో నాకు తెలియట్లేదు, నేనేమి చేయాలో అర్థం కావట్లేదు, నా భవిష్యత్తు ఏమైనదో నాకు తెలియట్లేదు, ఏ మార్గం ఎంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఎవరిని అడగాలో ఏ పని చేయాలో నేను అర్థం కాని దిక్కుతోచని స్థితిలో ఉన్నాను అనుకుంటున్నప్పుడు దేవుణ్ణి అడగడానికి ప్రారంభించు. దేవుడు తన చిత్తానుసారంగా నీవు దేవుని అడిగి నీ మనస్సును ఆయన చిత్తానికి విలీనం చేస్తున్నప్పుడు, అలైన్మెంట్ చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు దేవుడు దయచేవాడై ఉంటూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో ఉండి మనం గమనిస్తున్నట్లయితే పౌలు కూడా ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారై ఉండాలి అని అపొస్తల సంఘంలో కొలసి సంఘానికి చెప్పుచున్నవాడై ఉంటున్నాడు. మీరు సఫలమగుచు దేవుని జ్ఞానంలోను ఇదిగో వృద్ధి పొందుచు అన్ని విషయములలో కూడా ప్రభువును పెట్టువారుగా ఉండాలి అని అపొస్తలుడైన పౌలు కొలసి సంఘానికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుచున్న వాడై ఉంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డ, అది నీ జీవితంలో ఏదైనప్పటికీ దేవుని అడగడం ప్రారంభించు. నీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయి, నీ స్థితిగతి కొరకు ప్రార్థన చేయి. ఒకవేళ నీ జీవితం అంధకార ఛాయలు కమ్ముకొనిచున్నట్లయితే దేవుని అడుగు. దేవుడు నీకు సహాయం చేయవాడై ఉంటున్నాడు. నన్ను అడుగుము, నేను నీకు దయచేతును అని అంటున్నాడు. అడుగు, రాజ్యాలను దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడై ఉంటున్నాడు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు గ్రహించాలి. నీవు ఎప్పుడైతే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని గ్రహిస్తావో అప్పుడు దేవుని యొక్క చిత్తము నీ ఎడల జరిగింపబడుతూ ఉంటుంది. అదే దేవుడు నీకు దయచేయ విషయమై ఉంటున్నది. ప్రతి విషయాన్ని దేవుడు నీకు దయచేస్తూ ఉండువాడై ఉన్నాడు. కొన్నిసార్లు కొంతమందికి దేవుని ఏం అడగాలో అర్థం కాదు. ముఖ్యంగా దేవుని ఏది పడితే అది అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ ముఖ్యంగా నీకు అర్థం కావాల్సింది అంటే దేవుని జ్ఞానం నీకు అవసరమై ఉంటున్నది. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల ఇదిగో నన్ను అడగవలను, నేను వారికి ధారాళంగా దయచేస్తాను అని చెప్పిన వాడై ఉంటున్నాను. అంటే ఏమిటి? దేవుని యొక్క జ్ఞానము నీకు ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్యల్లో ఏ విధంగా దానిలో నుండి బయటపడాలో, ఏ విధంగా దానిలో నుండి బయటికి రావాలో దేవుని అడిగే యొక్క పరిస్థితి నీకు కావాలి. ఇదిగో దేవుని నీవు అడుగుచున్నప్పుడు దేవుని యొక్క చిత్తానికి నీవు లోబడుచు ఉన్నావని, దేవుడు కలగ చేసుకోవాలని, దేవుడు తన కృపను విస్తరింపచేయాలని నీవు అడుగుచున్నావు. కనుక దేవుడు తప్పకుండా ఆయన తన కృపను నీ ఎడల విస్తరింపచేవాడై ఉంటున్నాడు. నీకు జ్ఞానం అవసరమై ఉంటున్నది. ఏ మార్గం ఎన్నుకోవాలో, ఏ మార్గమందు నీవు వర్ధలింపబడతావో, ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలో, ఏ యొక్క ఉద్యోగం నీవు చేయాలో, ఏ యొక్క వాతావరణంలోనికి నీవు అడుగు పెట్టాలో, ఏ యొక్క వ్యక్తిని, స్త్రీని వివాహం చేసుకోవాలో లేదా పురుషుని వివాహం చేసుకోవాలో దేవుని అడగాలి. దేవుని జ్ఞానం నీకు అవసరమై ఉంటున్నది. కనుక దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. సొలొమోను ఇదిగో దేవుని అడిగాడు. ఏమడిగాడు అని అంటే, దేవా నీ జ్ఞానం చేత నన్ను నింపుమని అడిగాడు. రాజ్యాలు అడగలేదు. ఇదిగో భూమిలో ఉన్న యొక్క సమస్త రాజ్యాలన్నీ నాకు సాగిలపడాలని, నేను ఉన్నతమైన రాజుగా ఉండాలని అడగలేదు. కానీ దేవుని యొక్క జ్ఞానం అడిగాడు. ఎందుకంటే ఆ జ్ఞానము తనని వర్ధిలింపజేస్తుంది, ఆ జ్ఞానం తనని నిలబెడుతుంది, తన జ్ఞానము సత్యము దీవింపజేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. తెలుసుకున్నవాడై ఉన్నాడు. అలాగనే యొక్క దావీదును కూడా చూస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, నీ జ్ఞానము నీ సత్యములు నాకు విశదపరచుము, నేను పరిపూర్ణమైన స్థితిలో ఉండువాడని అంటున్నాను. అందుచేత నీకు దేవుని యొక్క జ్ఞానాన్ని అడుగు. నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగినప్పుడు నీ ప్రతి పరిస్థితి నుండి
బయటికి రాగలుగుతావు. నీవు ఈ తర్వాత ఈ యొక్క కాలం లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత నువ్వేం చేయాలో దేవుని అడిగినప్పుడు దేవుడు నీకు దయచేవాడై ఉంటున్నాడు. ఒకవేళ నీకు ఉద్యోగం పోతుందని, నీకు పనులు దొరకట్లేదని, ఒకవేళ నీవు కలత చెందుచూ ఉన్నప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో దేవుని సన్నిధానంలో దేవుని అడుగు. ఏమి చేయాలా? నీ జ్ఞానంతో నన్ను నింపు అని ఆ జ్ఞానము చేత నీవు నింపబడి నువ్వేమి చేయాలో దేవుని సన్నిధానంలో ఇదిగో నువ్వు అడిగినప్పుడు ఆ విధమైన దీవెనలు పొందుకొని వర్ధిల్లింపబడి వాడవై ఉంటున్నావు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క గైడెన్స్ కొరకు కూడా నీవు దేవుణ్ణి అడగాలి. యెహోవా, నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుమని దావీదు అంటున్నవాడే ఉంటున్నాడు. అందుచేతనే యెహోవా నీ మార్గము నాకు బోధించుమని, సరళమైన మార్గమున నన్ను నడిపించు అని అంటున్నాడు. ఇంకొకడు అంటూ ఉన్నాడు, ఆయన నీకు ఆయాసకరమైనది ఏదైనా నా జీవితంలో దాన్ని తొలగించి నీ సత్య మార్గమున నన్ను నడిపించు అని అంటూ ఉన్నాడు. దేవుని యొక్క నడిపింపు నీకు నాకు అవసరమై ఉంటున్నది. పచ్చిక బయలులో నన్ను నడిపింపజేయము తండ్రి అని దావీదు ప్రార్థన చేసిన వాడై ఉంటున్నాడు. దేవుని యొక్క నడిపింపు కొరకు నీవు అడగాలి. నీ జీవితాన్ని దేవుడు నడిపించాలి అని, దేవుడు తన చెయ్యి పట్టుకొని నడిపించాలని ఆయన ఆశపడుతున్న యొక్క తరుణంలో నీవు ఆయనకు తన హస్తాన్ని అందించే ఒక స్థితిలో ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని అడగడం ప్రారంభించు. దేవా నన్ను నడిపించు, నీవు పచ్చిక బయలులో నన్ను నడిపించు, శాంతికరమైన జలము యొద్దకు నడిపించు, దీవెనకరమైన యొక్క శ్రేష్టమైన స్థితిలోనికి నన్ను నడిపించు అని ప్రార్థన చేయగా ఆత్మీయమైన సత్యంలోనికి, లోతైన ఆత్మీయ జీవితంలోనికి నన్ను నడిపించుదేవా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు దయచేవాడై ఉండువాడై ఉన్నాడు. నాకేం తెలియదు, నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అయోమయం పరిస్థితిలో ఉన్నాను, కలవరకరమైన స్థితిలో ఉన్నాను, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అర్థం కాని యొక్క భయంకరమైన స్థితి నా జీవితం ఉంటున్నది. నా జీవితమే ప్రశ్నార్థకంగా ఉన్నది. ఇదిగో నేను అనుకున్నది ఏది జరగట్లేదు, అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని వాపోతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఏమి కావాలో ఒక స్పష్టతలోనికి రావడానికి దేవుని అడుగో. దేవుని అడిగినప్పుడు దేవుడు నీకు దయచేవాడై ఉన్నాడు. దేవుడు ఒకవేళ నీకు ఇదిగో కుటుంబంలో దీవెనలు కావాలంటే, సంఘంలో దీవెనలు కావాలంటే, మేలులు నింపబడాలి అంటే దేవుని అడుగు. నీ కుటుంబంలో సమాధానం లేకపోతే దేవుని అడుగు. నీ భర్త మార్పు లేకపోయినట్లయితే దేవుని అడుగు. దేవుడు మార్చువాడై ఉంటున్నాడు. ఒకవేళ నీ పిల్లలకు భవిష్యత్తు లేకపోయినట్లయితే దేవుని అడుగు. దేవుడు వారికి మంచి దీవెనలు దయచేవాడై ఉన్నాడు. అడగడం నువ్వు నేర్చుకో. దేవుని అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు అని అంటున్నాడు. అయితే దేవుడు కొన్ని కృపలను ఆయన అడగకముందే ఇచ్చాడు. ఆకాశంలోండి వర్షాన్ని, సూర్యుడిని, గాలిని, ప్రకృతిని, సమస్తాన్ని, వర్షాన్ని దేవుడు నీకు కామన్ గ్రేస్గా ఇచ్చాడు. దేవుడు కొన్నింటిని ఇస్తూ ఉన్నాడు నువ్వు అడగక మునిపే. కానీ నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఈవులు నీవు నడిపింపబడడానికి, నీవు దీవింపబడడానికి, ఇదిగో నీ అనుదిన జీవితంలో కార్యక్రమాలను నెరవేర్చబడడానికి నీకు కావలసిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రత్యేకమైన కృపని కావాలి గనుక నీవు దేవుణ్ణి అడగాలి. దేవుని అడుగుచున్నప్పుడు ఆయన నీకు సహాయం చేయబడి ఉన్నాడు. దేవుని ఆయన నామములో అడుగు. మీరు నా నామమున నన్నేం అడిగినను నేను మీకు చేతును అని దేవుడు సెలవిచ్చిన వాడై ఉన్నాడు. ఆయన నామంలో ఏమడిగినను కూడా ఆయన చేస్తాడు. ఏమడిగినను ఆయన చిత్తానుసారంగా ఏమడిగినను కూడా ఆయన జరిగించు గొప్ప దేవుడై ఉంటున్నాడు. యాకోబు ఒక మాట చెప్పుచున్న వాడై ఉంటున్నాడు. మీరు అడుగుచూ ఉన్నారు, మీరు ఆశపడుచున్నారు, కానీ మీకేం దొరకట్లేదు. మీరు అడుగుచున్నారు కానీ మీ భోగేచ్ఛముల నిమిత్తమే అడుగుచున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు అని అంటున్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటి అంటే సరి అయిన విధానంతో అడగలేకపోతున్నా. ఒకవేళ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి, ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఇష్టరాజ్యంగా కూర్చొని ఒక మర్యాద లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక సంస్కారం లేకుండా ఒకవేళ నీవు ఏది పడితే అది అడుగుతున్నట్లయితే అది చూడడానికి, వినడానికి అదంతా ఆమోదయోగ్యంగా ఉండదు. అలాంటప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక ప్రధానమంత్రి దగ్గరికి, ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడే ఎంతో వినయంగా ఒక ప్రోటోకాల్ను ఫాలో అయి ఒక పద్ధతి ప్రకారంగా నువ్వు అడుగుతున్నప్పుడు, జీవం కలిగిన దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక పద్ధతిని నువ్వు పాటించాలి. అదే ఏమి చేయాలంటే విశ్వాసంతో నీవు దేవుణ్ణి అడగాలి. ఆయన గొప్ప దేవుడని, సృష్టికర్త అయిన దేవుడని భయభక్తులు కలిగి దేవుని అందరి యొక్క విశ్వాసంతో పాటు
భయభక్తులతో పాటు, తగ్గింపుతో పాటు, వినయ మనస్సుతో పాటు దేవాని చిత్తానికి నేను ఇదిగో అంగీకరిస్తున్నానని లోబడి దేవుణ్ణి అడిగే యొక్క స్థితి నీకు కావాలి. అదే సరిగా దేవుణ్ణి అడగడం. నీవు తగ్గించుకోకుండా నీవు ఇదిగో పేటరేగుచు గర్విస్తూ విర్రవేగుచున్న దుష్టత్వమును నింపుకొని అడుగుచున్నట్లయితే దేవుడు బాధపడువాడై ఉంటున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి పొందుకోలేదు. అదే అపోస్తులైన యాకోబు చెప్పుచున్న వాడై ఉంటున్నాడు. నీలో గొడవలు ఉన్నాయి, నీలో కొట్లాటలు ఉన్నాయి, నీలో యుద్ధములు ఉన్నాయి, మీలో మరి అనేకమైన లోక సంబంధమైన క్రియలు ఉన్నాయి. అందుచేతనే దేవుడు మీకేమి చేయలేకపోతున్నాడు అంటున్నాడు. అంటే సరైన రీతిగా, సరైన రిలేషన్షిప్తో, సరైన విధానంతో దేవునితో సత్సంబంధం కలిగి వాక్యానుసారంగా జీవించి వాక్యమును నెరవేర్చడానికి నీ మనసు నిలుపుకొని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు దేవుడు దయచేవాడై ఉంటున్నాడు. ఆస్కింగ్ రైట్లీ will God provide everything you need in your life. అందుచేతనే దేవుని నీవు సరిగా అడగాలి, విశ్వాసంతో అడగాలి. అందుచే ఒకసారి అన్నాడు, ఈ కొండను చూసి ఆ సముద్రంలో పడవేయమన్నప్పుడు తప్పకుండా అది జరుగుతున్నది అని చెప్పుచు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అడుగు వాటినల్లా పొందుకొని ఉన్నామని నమ్ముడి, అప్పుడది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నమ్ము, మొదట దేవుడు ఇస్తాడని, కలగజేస్తాడని, దీవిస్తాడని, ఆయన సమస్త మేలునే కలగజేస్తాడని, శ్రేష్టమైన ఈవులనే కలగజేస్తాడని, నిన్ను ఇదిగో వంచి మోసపరిచి నిన్ను బాధ పెట్టి నిన్ను ఏంటంటే ఏమీ కాని స్థితిలో కాకుండా దేవుని యొక్క దీవెనలో మెండుగా కుమ్మరించి నీ జీవితాన్ని వర్ధిలింపులోనికి నడిపిస్తాడని ఆశతో ఎదురు చూస్తూ దేవుని అడిగినట్లయితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. పిల్లవాని వలె అడుగు, ఒక స్నేహితుని వలె అడుగు, ఇతరుల కొరకు అడుగు, విశ్వాసంతో అడుగు, ఒక సరైన విధానంతో దేవుని అడుగు, ఒక తగ్గింపు హృదయంతో దేవుని అడుగు. అంత మాత్రమే కాదు, ఇదిగో దేవుని జ్ఞానాన్ని అడుగు, దేవుని నడిపింపును అడుగు. అప్పుడు నీ జీవితం శ్రేష్టమైన ఈవులతో వర్ధిల్లింపబడతావు. కనుక ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. అడుగుడి మీకు ఇవ్వబడును. అవును ప్రభువా, ఏమి కావాలే మానవుడా నీవు అడుగు అని మాతో సెలవిస్తున్నావు. నా నామమున మీరు నన్నేమడిగినను చేతును అంటున్నావు. మాకెన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. ఇదిగో మా స్థితిగతులు ఆర్థికంగా, ఇదిగో మానసికంగా, ఇదిగో సంబంధాల్లో ప్రభా, రిలేషన్షిప్స్లో అనేకమైన ఇబ్బందులు పడుచు ఉన్నా కనుక వాటన్నిటిని సవరించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక పిల్లవాడు తండ్రిని అడిగినట్లుగా మేము నిన్ను అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, ఒక స్నేహితుడు ఇదిగో అడుగుచున్నట్టుగా మేము నిన్ను అడుగుచున్న వారమైంటున్నాం ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి, నీ జ్ఞానమును మాకు దయచేయండి, నీ నడిపింపు మాకు దయచేయండి, నీ విశ్వాసంతో మమ్మల్ని నింపండి ప్రభువా. సరి అయిన విధానముగా అడుగుటకు నీ కృపలను విస్తరింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ అతి వినయంగా అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. Whatever you need in your life, just keep on asking God, and God is wonderful and God is gracious, and He will provide what you need in your life, no matter whatever it is. But God is able to provide what you require in your life. So keep on asking God, keep on seeking His kingdom, keep on knocking His door. He is always welcoming you. He always welcomes you and receives you. So just keep on asking you. I encourage you to do this. May God bless you. God bless you. Amen.